బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 91555155. టీచ్ ఫర్ చేంజ్ అనే ఒక ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసి మంచు లక్ష్మి గారు ఇప్పటి వరకు దాన్ని చక్కగా రన్ చేస్తున్నారు. 165 స్కూల్స్ని అడాప్ట్ చేసుకోవడం అంటే అది చిన్న విషయం ఏం కాదు. పైగా అసలు సినిమా స్టార్స్ అంటే బిజీగా ఉంటారు. లక్ష్మీ మంచు గారి సంగతి తెలిసిందే. ఆవిడ ఇంత టైం ఎలా ఇస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ పిల్లల కోసం? అది ఆవిడ మనస్ఫూర్తిగా దీన్ని తీసుకుని తనకి ఇంట్రెస్ట్ అన్నమాట. తన ఆలోచన విధానం అలా ఉంది. ఎంత టైం బిజీగా ఉన్నా సరే, మనం ఇట్లాంటిది ఒకటి చెయ్యాలనే సంకల్పం ఆవిడకి పుట్టింది కాబట్టి డెఫినెట్‌గా ఆవిడకి పుషప్ కూడా బ్యాకప్ లైక్ అలా మేబీ ఆళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తూ ఉండుండొచ్చు. బయట చాలామంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు. లైక్ రెజీనా కెసాండ్రా గానీ అందరూ తన ఫ్రెండ్స్ అందరూ తనకి సపోర్ట్ చేసేవాళ్ళే. సో, ఆబ్వియస్‌లీ నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు అంటే దాన్ని తను సడెన్‌గా ఇప్పుడు స్టాప్ చేయాలంటే అది చాలా కష్టం. షీ వాజ్ అటాచ్డ్ టు ద కిడ్స్ అన్నమాట. ఆ పిల్లల నిజం చెప్తున్నానండి. ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చూపిచ్చే ప్రేమ అంతా ఇంతా కాదు. ఇప్పుడు నేనెళ్ళేది ఒక్కరోజు, 2 రోజులు, మూడో రోజు అలా వచ్చేసి మీద పడిపోతారనమాట. అందుకే కనెక్ట్ అయిపోతాం. వి కాంట్ లూజ్ దెమ్. పైగా లక్ష్మి గారు కూడా నిజంగా చాలా లవబుల్ లేడీ. నిజంగా ఆవిడైతే ఎవరినైనా చాలా ప్రేమగా చూస్తారు. నన్ను లాస్ట్ సెప్టెంబర్‌లో నాకు పార్లమెంట్‌లో ఢిల్లీలో కలిసారనమాట. అప్పుడు కొత్త పార్లమెంట్ ఓపెనింగ్‌కి. అప్పుడు కొత్త వ్యక్తిని నేను. అయినా సరే ఎంత మాట్లాడారో, ఎంత రిసీవ్ చేసుకున్నారో. అలాంటిది ఇంకా పిల్లలతో ఎంత స్పెండ్ చేస్తదో ఆవిడ అనిపిస్తది. అయితే వాళ్ళ కుటుంబం నుంచి ఇంకెవరు ఈ టీచ్ ఫర్ చేంజ్ కోసం వర్క్ చేస్తూ ఉంటారు? ఎవరు చేయట్లేదండి. కానీ సపోర్ట్ చేయటానికి మాత్రం వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదరు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. దట్స్ ఇట్. సపోర్ట్ అయితే ఉంటది ఆవిడకి. బట్ షీ ఈజ్ వెరీ లవబుల్ అండ్ స్వీట్ పర్సన్ అండి లక్ష్మి గారు. మీరన్నట్టు ఎప్పుడూ ప్రేమగా మాట్లాడతారు. రైట్. ఆవిడలో ఉన్న క్వాలిటీయే అది. ఎప్పుడు సీరియస్‌గా మీడియా ఉంది గదా! అది ఉంది గదా! ఇది ఉంది గదా! అని ఎప్పుడు అట్లా మేమెళ్ళినా కూడా చాలా మరి మేము వాలంటీర్సే. కానీ చాలా ప్రేమగా రిసీవ్ చేసుకుంటది. మాట్లాడుతది, స్పెండ్ చేస్తది టైమింగ్. మా ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయండి ఎవ్రీ ఇయర్. 2 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటది. దీన్ని ఇంకా ఎలా డెవలప్ చేయాలి, ఈళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇస్తే వాలంటీర్స్ ఎళ్లి పిల్లల మీద అలా ఎఫెక్ట్ చూపిస్తది అనే దాని మీద షీ బ్రింగ్స్ డిఫరెంట్ ట్రైనర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. ఎవరైతే స్కిల్డ్ ఉంటారో వాళ్ళతో మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతాయండి. మాకు లంచ్ ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్ దేర్ ఓన్లీ ఆ 2 డేస్. ఎక్కడెక్కడి నుంచో వస్తారు టీచర్స్. ఇంతకు ముందయితే వేరే ప్లేసెస్ నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు తను సెపరేట్‌గా ఎందుకు మళ్ళీ ఇంత దూరం ట్రావెల్ చేయాలి అని చెప్పి ఎక్కడికక్కడ డివైడ్ చేసేసారు వాలంటీర్స్‌ని. దానికి సంబంధించిన స్టాఫ్ కానీ ఎవ్రీబడీ ఈజ్ వర్కింగ్ హార్డ్ టువర్డ్స్ ఇట్ అండి. తన స్టాఫే తనకి స్ట్రెంగ్త్. అలాగే తన ఫ్యామిలీ కూడా తన స్ట్రెంగ్త్ కదా. ఎందుకంటే మంచు మనోజ్ గారు, అలాగే నిర్మల గారు, తన కూతురు నిర్వాణ కూడా ఫ్యాషన్ షోస్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం, ఫండ్ రైజింగ్ కి హెల్ప్ చేయడం ఇదంతా చిన్న విషయం కాదు కదా. ఎలా జరిగిందండి ఇవన్నీ? సో స్వీట్ బికాస్ హర్ మదర్ ఈజ్ స్వీట్. దట్స్ వై షీ ఈజ్ స్వీట్ అండి. అదైతే చెప్పగలను. ఫ్యాషన్ షోకి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎలా చేశారు? గవర్నమెంట్ స్కూల్స్‌కి వచ్చి చేస్తూ ఉంటారా? గవర్నమెంట్ స్కూల్స్ కోసమే వీళ్ళు ఫ్రీగా వస్తారండి. ఎవ్రీ సినిమా ఫీల్డ్‌లో నుంచి హీరోసు పెద్ద ఆళ్ళు సపోర్టింగ్ లాస్ట్ ఇయర్ శ్రేయా శరణ్ వీళ్ళంతా ఫ్రీగా తన కోసం ఫ్రీగా చేస్తారనమాట. దే డోంట్ ఈవెన్ చార్జ్. they don't even charge for anything. It's a free program. They all come for లక్ష్మీ మంచు గారు అనమాట. ఫండ్ రైజింగ్ ఈవెంట్ జరుగుతుంది. లక్ష్మి గారి కోసం మేము వెళ్ళాలి, చెయ్యాలి అనే ఎంతూజియాజం వాళ్ళందరికీ ఉంది. సో దే మేక్ ఇట్ అ సక్సెస్ ఎవ్రీ ఇయర్. చాలా బాగా జరుగుతుంది ఫండ్ రైజింగ్ ఈవెంట్ అనేది. తనకున్న సపోర్ట్ కూడా ఇండస్ట్రీలో అలా అందరూ సపోర్ట్ చేసి ఆ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. ఇట్స్ లైక్ ప్లీజ్ టీచ్ ఫర్ చేంజ్, బీ ద చేంజ్ అని చెప్పేసి వాలంటీర్స్ని జాయిన్ అవ్వమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేపిస్తుంది ప్రతి యాక్టర్తోనూ. దే ఆర్ ఆల్ సచ్ అన్ అమేజింగ్ హ్యూమన్స్ ఉన్నారు మనకి. ఇంకా ఇండస్ట్రీలో ఎంతసేపు ఇండస్ట్రీయే కాకుండా ఇంకా వీటి కోసం మంచిగా చేసి ఆలోచించే హ్యూమన్స్ ఉన్నారు అనేవాళ్ళు మాత్రం
మంచు లక్ష్మి లీడర్‌షిప్‌లో మీరందరూ వాలంటీర్స్‌గా వర్క్ చేస్తున్నారు. ఆవిడతో మీ పరిచయం ఎలా ఏర్పడింది? అసలు మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇలా గవర్నమెంట్ స్కూల్ కిడ్స్ కోసం మీరు వాలంటీర్‌గా వర్క్ చేయాలని ఎందుకనుకున్నారు? నేను వాలంటీర్‌గా వర్క్ చేయాలి అనైతే ఫస్ట్ లేదండి. బట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ టు ద సొసైటీ అనమాట. అట్లా నేను చూస్తుంటే ఈ టీచ్ విత్ చేంజ్ అనే దాని మీద నేను కొంచెం రీసెర్చ్ చేశాను. చేస్తే ఇదేదో బావుంది. ఐ హ్యావ్ టు డూ సంథింగ్. ఇది ఇంగ్లీష్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంది. ఏదో కాస్తో కూస్తో ఇంగ్లీష్ కొంచెం నాకు బెటర్‌గానే ఉంటది. సో, ఐ థాట్ థట్ ఐ కెన్ డెఫినెట్‌లీ మేక్ ఎ చేంజ్ ఇన్ దోస్ కిడ్స్ అని చెప్పి స్టార్ట్ చేసిన దాన్ని వదలలేక ఇట్లా 7 ఇయర్స్ కంటిన్యూ చేసి, అది ఓన్లీ 2 డేస్, 3 అవర్సే ఎళ్ళకుండా ఐ గో డైలీ. ఐ టేక్ అప్ టైమ్ 4 అవర్స్ ఎవ్రీడే 1-4 అండి నా టైమింగ్. రోజు ఎళ్ళి ఐ గివ్ ఫ్రీ ఎడ్యుకేషన్ టు ద గవర్నమెంట్ స్కూల్స్. నాట్ ఓన్లీ టీచ్ ఫర్ చేంజ్ అండి. గవర్నమెంట్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరికల్ ప్రోగ్రామ్ మీద ఒక 3 ఇయర్స్ బ్యాక్ పెట్టారు. దాన్ని ఇష్టమైన వాలంటీర్స్ వెళ్ళి చెయ్యొచ్చు ఫ్రీగా అని చెప్పి పెట్టారండి. అందరూ ఎవరు చేస్తున్నారనేది నాకైతే తెలీదు. నేను మాత్రం వీక్లీ 6 డేస్ ఐ మేక్ ష్యూర్ దట్ నేను స్కూల్కి వెళ్ళాలి, పిల్లలకి కనెక్ట్ అవ్వాలి, వాళ్ళల్లో మార్పు అనేది తీసుకురావాలని అయితే నేను డెఫినెట్గా అలా ఫిక్స్ అయిపోయాను. ఎక్కడ స్కూల్‌లో వర్క్ చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఐ వర్క్ ఇన్ గండిపేట్ స్కూల్ అండి. గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్. అక్కడికెళ్ళి ఏం ఎంపీ చేస్తుంటారు యూపీ అనిత గారు స్కూల్. మీరు? నేను ఇంగ్లీష్ చెప్తానండి 5th క్లాస్ వాళ్ళకి, 6th క్లాస్ వాళ్ళకి. వాళ్ళ సబ్జెక్ట్‌కి ఏదైతే అవసరమో, ఇప్పుడు సైన్స్ టీచర్ బాగా ఉంది అంటే కనుక సోషల్ చెప్తా. లేదు సైన్స్ సరిగ్గా లేదు, నాకు వచ్చు కాబట్టి సైన్స్ కూడా చెప్తానికి చూస్తానండి. ఆల్ లెసన్స్ విల్ బీ కంప్లీటెడ్ అండ్ ఐ విల్ మేక్ ష్యూర్ దట్ స్టూడెంట్స్ రీడ్ టెక్స్ట్ బుక్ బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అనమాట. అసలు ఇంగ్లీష్ రాదండి వాళ్ళకి. 2 డేస్ గ్యాప్ ఇచ్చాము అంటే మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే పాపం వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ అంతా లేబర్ వర్క్ చేసేవాళ్ళు, ఇళ్ళల్లో పనిచేసేవాళ్ళు, పిల్లలు కదా వాళ్ళు. ఇప్పుడు మనమంటే ప్రైవేట్ స్కూల్‌లో ఇంటికొచ్చిన వెంటనే దామ్మా చదువుకుందాం, కొంతసేపు మనం వర్క్ అయన్నీ మన పిల్లలకి మనం చూస్తాం. వాళ్ళకి ఎవరు చూస్తారండి పాపం? ఎవరు చూడరు. మళ్ళీ మనం వెళ్తేనే ఆ లెగసీ అలా కంటిన్యూ అవుతది. నువ్వు బ్రేక్ ఇచ్చి మళ్ళీ నెల తర్వాత ఎలిగితే ఉపయోగం ఏముంటదండి? అసలు ఈ ప్రాబ్లమ్ ఎందుకొచ్చిందండి? గవర్నమెంట్ గనక సరైన టీచర్స్, ఐ మీన్ ప్రామినెంట్ టీచర్స్ విత్ పర్ఫెక్షన్, అంటే ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తూ ఎడ్యుకేషన్ అంటే హైయెస్ట్ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ నుండి మంచిగా ఉండే టీచర్స్‌ని పెడితే కనుక అసలు ఈ ప్రాబ్లమ్స్ రావండి. అంటే గవర్నమెంట్ టీచర్ కాకుండానే రోజు గవర్నమెంట్ స్కూల్‌కెళ్ళి టీచ్ చేస్తున్నారు. ఇంగ్లీషు, సైన్సు, సోషల్. అసలు ఇంత టైం ఇవ్వాలని ఎలా అనిపించింది? అది కూడా 7 ఇయర్స్ నుంచి మీరు వర్క్ చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్‌లో. ఎలా అనిపిస్తోంది మీకు? నాకైతే చాలా హ్యాపీగా, తృప్తిగా ఉందండి దీనివల్ల. అట్‌లీస్ట్ కొంతమంది పిల్లలన్నా కొంచెం మంచి పద్ధతులు, ఆడపిల్లలు అందరూ అన్నీ వాళ్ళకి శానిటైజేషన్ దగ్గర నుంచి అన్నీ చెప్తాను. ప్రతిదీ క్లాస్‌లో. ఎందుకంటే వాళ్ళకి ఇంటి దగ్గర చెప్పేవాళ్ళు ఉండరండి. హౌ టు టేక్ కేర్ వెన్ దే ఆర్ ఇన్ మెన్స్ట్రురల్ హైజీన్ అనమాట. ఆ ప్రోగ్రామ్ చేపిచ్చారు లక్ష్మి గారు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్. తను అది కూడా చేపిచ్చింది. ఏం చేయించారు? ఏం చేయించిందంటే ఇట్స్ ఎ మెన్స్ట్రురల్ హైజీన్ అండి. వి నీడ్ టు గో. అంటే అబ్బాయిలు, అమ్మాయిలు కలిసున్నప్పుడు అసలు మనం ఆ టాపిక్కే మాట్లాడకూడదు అనేది ఉంటది. హ్మ్. అది పాత కాలంలో అనుకుంటున్నాం. కాదండి. ఇట్స్ స్టిల్ రన్నింగ్. అయితే ఆవిడ ఏం చేశారంటే ప్రతి క్లాస్‌కి ఎళ్లి మాకు కొంచెం టాపిక్స్ ఇచ్చారు. వి నీడ్ టు కవర్ 700-1000 స్టూడెంట్స్ అనమాట. నేను దగ్గర దగ్గర ఒక 600-700 స్టూడెంట్స్‌ని కవర్ చేసేసానండి. ఆల్మోస్ట్ గండిపేట్, కోకాపేట్, నార్సింగి ఎవ్రీథింగ్ ఆల్ స్కూల్స్ ఐ హావ్ కవర్డ్. ఎళ్లి అసలు మెన్స్ట్రురల్ టైమ్‌లో ఆ అమ్మాయి క్లాస్‌లో పీరియడ్స్ వచ్చినాయి అనుకోండి సపోజ్. తను చెప్పుకోలేదు. ఎక్కడికో ఎళ్లి ఏడ్చేసి తను ఎమోషనల్‌గా ఇంట్లో గూడా లైక్ షీ కాంట్ సే నాన్న నేను పీరియడ్స్‌లో ఉన్నాను. ఆ ఇది లేదు వాళ్ళకి. దే ఆర్ నాట్ హ్యావింగ్ థాట్ మెచ్యూరిటీ లెవెల్స్ అనమాట. ఎవరు చెప్పట్లేదు. మనమంటే ఇంట్లో అమ్మ పీరియడ్సా? సరే కొంచెం రెస్ట్ తీసుకో. అట్లా మనం ఎడ్యుకేటెడ్‌గా చెప్తాము. వాళ్ళకి అమ్మో! ఎందుకు ఛీ అట్లా చెప్పకూడదు. అబ్బాయి అంటాడు పీరియడ్సా? ఓహ్!
అట్లా సంథింగ్ దే టాక్ వెరీ బ్యాడ్. ఇవన్నీ ఉండకూడదని అవేర్‌నెస్ ప్రోగ్రామ్ అనేది పెట్టించిందండి తను.